గోవిందా గోవిందా. మీరందరి కోసం చేయాలి, ఇతర పిల్లల కోసం కూడా చేయాలా, అందరి కోసం. మా తమ్ముడు అడ్వకేటే, మీరు కూడా అది నేను చెప్పేది మేము అందరం ఒకటే ఖచ్చితంగా ఉంటాం. శ్రీ నారాయణ పని చేయడము అందరు ప్రాణాలు పోతూనే ఉన్నాయి. లక్షల ఫీజుల కోసం పీడించి కదా ఇంటి డబ్బులు ఇచ్చి పిల్లలు కూడా మంచి స్టూడెంట్ వాడు, అసలు మర్యాదగా ఉండే స్టూడెంట్, రౌడీ పిల్లలు కాదు, వేది కాదు. అంత మంచి పిల్లగాడు మేము బోడగొట్టుకోవడం అంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. అసలు మీరు ఏమవుతారు అబ్బాయికి? మేనత్త. ఓకే, అంటే మీ మా తమ్ముడు వాళ్ళ బాబు. ఆ రోజు పొద్దున్న మేమే ఇది చేసినాము, డ్రాప్ చేసింది. పిల్లడు మంచిగా ఉండేది. మార్నింగ్ ఎంత ఇది ఉండే, ఇక్కడ పాలు తెచ్చిండు, అన్ని తెచ్చిండు, ఇంట్లో వర్క్ చేసిండు, అంతా చేసేసి చాక్లెట్స్ కొనుక్కొని అన్ని పెట్టుకొని కాలేజ్కి అక్కడికి వెళ్తే వాళ్ళు పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, అసలు కాలేజీ వాళ్ళు కెమెరా కూడా చూపించకుండా జస్ట్ ఎక్కడ పడిపోయాడు అక్కడే చూపించారు. అదంతా చూపించాలి కదా, ఎట్లా ఎంటర్ అయ్యిండు ఏం సంగతి అనేసి. పైనకి కిందికి దిగేది చేసే వరకు అబ్బాయి ఫస్ట్ ఫ్లోర్ అన్నారంట. అసలు 26th రోజు బాక్సింగ్ డే ఉంది, ఆ రోజు హాలిడే ఉంది. హాలిడే ఉన్న రోజు కాలేజ్ పెట్టడమే. వీళ్ళకి ఎందుకు ఎగ్జామ్ పెట్టిండు? ఎగ్జామ్ పెట్టింది కాక ఇంకా పిల్లని పై నుంచి కిందికి, కింది నుంచి పైకి. 4th ఫ్లోర్ అంట సార్, 4th ఫ్లోర్ 2 times ఎక్కి దిగాడంట. వాళ్ళు ఏంటంటే హార్ట్ పేషెంట్, దానికి ప్రాబ్లం ఉంది. వీళ్ళు వెళ్ళి మాట్లాడొచ్చారు, అంతకు ముందు ఫైట్ చేశారు. ఎవరో వచ్చి ఎంక్వైరీకి వస్తారని చెప్పేసి పిల్లల్ని ఎగ్జామ్ పెడుతున్నామని తెలియకుండా ఉండాలని పైనకి కిందికి వాళ్ళని దింపేసి, ఎగ్జామ్ రాసే టెన్షన్లో పిల్లలు ఉంటే పైనకి కిందికి దింపేసి ఇది చేస్తే పేపర్ ఇచ్చిన వెంటనే అబ్బాయి ఎట్లా కొలాప్స్ అవుతాడు చెప్పండి మీరు? ఎక్కడైనా ఇక్కడ అంతా కనుక్కోండి, అక్కడ పాలు తీసుకొచ్చిండు, అన్ని చేసిన పిల్లడు ఎంత మంచిగా ఉండే పిల్లడు ఎట్లా ఎక్కిపోతాడు చెప్పండి? మాతో తిరిగి చేసి ఎగ్జామ్ కానీ పంపించింది, పాపం అయిపోయింది. ఇట్లనే చాలా మంది పిల్లలకు జరుగుతుంది కాబట్టి మీరు కేర్ తీసుకొని కాలేజెస్ మీద, నారాయణ మీద కానీ చైతన్య మీద చాలా టీవీలో వస్తూనే ఉన్నాయి. అసలు చదివించడం, వాళ్ళు చదివించేది ఏం లేదు, ఉట్టి బిట్స్ చెప్పడం, 100 అని ఫొటోస్ పెట్టేసి డబ్బులు గుంజడం, అది తప్ప ఇంకేం లేదు. ఒక సిలబస్ మొత్తం చదివిస్తారా? ఒక టెక్స్ట్ బుక్ చదివిస్తారా? 100 బిట్స్ ఇవ్వడము, అవి చదవడము, బట్టి పట్టడము, పోవడము. ఐఐటి ఖరగ్పూర్ అక్కడికి ఇక్కడ పంపిస్తే సెమిస్టర్లోనే ఫెయిల్ అయ్యి రావడము. అసలు చదువు అసలు పిల్లలు బయట దేశంలో చూడండి ఎట్లుందో చదువు. పిల్లల్ని అన్యాయంగా ఇది చేసింది. అసలు పిల్లలు బుక్ బట్టి చదువుపోయినా కానీ అంత నాలెడ్జ్ ఉంది అబ్బాయి. కానీ దీని గురించి అయితే ఫైట్ చేయాల్సిందే, ఊరుకునేది లేదు. వేరే పిల్లలకి ఇట్లాంటిది జరగాల్సిన అవసరం లేదు, జరగకూడదు కూడా. మేము అసలు కళలో కూడా ఊహించలేదు పిల్లల్ని. అందరూ ప్రతి ఒక్కరు ఎంత ఆశ్చర్యపోతుండ్రో. పిల్లడు మంచిగా పోయిన పిల్లడు శవమై ఇంటికి వస్తే ఏంటిది సార్? ఏంటి సార్, ముందు రోజు చూసాం సార్, ముందు రోజు 9:30కి మేము చూసాం. పిల్లడు మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడాడు. నెక్స్ట్ డే పొద్దున 10:30కి అయిపోయింది అని అంటే ఏమనుకోవాలి? గుండెలు పగిలిపోయినాయి అందరి. చిన్న పిల్లాడి నుంచి అట్లా నాకు మాటలు రాలేవు అబ్బాయి చూస్తుంటే. అసలు నాకే నిన్న అందరము ఇక్కడ రామ్నగర్లో నేను కూడా సెంట్ పాల్స్ అమ్మా. 80 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం, చేసినాం. జంగల్ ఉన్నప్పటి నుంచి ఉన్నాం, చేసినాం. కాలేజీలు ఎట్లున్నాయి ఏం సంగతి అన్ని మాకు తెలుసు. మేము ఇక్కడ నుంచి ఊరి నుంచి వచ్చి చదువుకున్న పిల్లలం కాదు. ఈ నారాయణ చైతన్య కాలేజీలు 2 వేస్ట్ కాలేజీలు. అసలు వాళ్ళకి ఎంట్రన్స్ లో ఒక ముక్క ఏం లేదు, బట్టి పట్టించడం, రాయడం, 100 ఏం 100 జనరల్ నాలెడ్జ్ లేని. కనీసం ఒక టెక్స్ట్ బుక్ చదివిరా చెప్పండి మీరు? హాలిడేస్ లో ఎగ్జామ్ పెడతారు, అది మెయిన్ సార్. పేరెంట్స్ మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారంట కదా, ఇట్లా మా అబ్బాయికి లిఫ్ట్ యాక్సెస్ ఇవ్వాలి, పైకి కిందకి ఎక్కలేడు అని చెప్పేసి మీ దగ్గర రైటింగ్ లో కూడా తీసుకున్నారు. అసలు కాలేజీలో నేను అన్నాను, లిఫ్ట్ లేకపోతే పిల్లడు జాయిన్ చేయదు. లేకపోతే ఎక్కడైనా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నాయి కాలేజీలు. ఇప్పుడు చూడండి కాకతీయ ఏదో ఉంది కదా నారాయణగూడలోనే, ఇక్కడ అట్లా కాలేజీలు ఉన్న దాంట్లో ఉట్టిని 100 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవడం, 5 floors కట్టడము, దాంట్లో కించి పై నుంచి కిందికి, కింది నుంచి పైకి ఇచ్చేయడం, అన్ని పురుగులు అన్నం పెట్టడము, డబ్బులు మటుకి లక్షలు గుంజడం. ఇది ఎక్కడా లేనే లేదు ఇది సంగతి. దీని గురించి ఆలోచించి ఆ కాలేజీల మీద యాక్షన్ తీసుకుంటేనే మర్యాద. లేకపోతే మా తమ్ముళ్ళు కూడా అడ్వకేట్సే, మా డాడీ కూడా అడ్వకేట్ ఉండే, మున్సిపల్లో వర్క్ చేశారు, అడ్వకేట్ ఉండే. వాళ్ళు మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మేమైతే కాలేజీ మీద అయితే యాక్షన్ అయితే సపోర్ట్ కూడా మీకు 100% ఉంటుంది. వాళ్ళు పేరెంట్స్, మా తమ్ముడు చిన్నోడు, వాడికి ఇది లేదు, ఆ పిల్లడు చిన్నోడు, మేము ఒక్కొక్కరము ఒకటే బాబా పేరెంట్స్, ఒకటే కొడుకు, ఒకటే బిడ్డ. ఆ బాబాయ్ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే కుక్కునూరుకి వంశోద్ధారకుడు సార్ అబ్బాయి లాస్ట్ జనరేషన్. అబ్బాయి వంశమే ఇదే అయిపోయేటట్టు అయిపోయింది. మేము 6 మంది, 6 sisters 3 brothers. చిన్న తమ్ముడు ఈయన. మేమందరం కలిపి ఇది చేసి ఆ పిల్లని చాలా ఇదిగా ప్రేమగా పెంచుకున్న పిల్లోడిని
మా పిల్లల కన్నా కూడా ఎక్కువ ప్రేమగా చూసేటోళ్ళం. వాడు ఎంత మంచి మర్యాద ఇది ఉంటుంది. అసలు అట్లాంటి పిల్లల్ని కూడగొట్టుకున్నామంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు జరిగిపోయింది 10 మందిలో ఏం తెలియదు. తర్వాత ఒక రోజు మేము ఆలోచించి పిచ్చోళ్ళమే కావాలి. దీనికి యాక్షన్ తీసుకోవాలి. ఆ కాలేజీలను మట్టుకి ఏదన్నా ఒకటి చేయాలి. మా పిల్లలకి జరుగుతుంది. చాలా టీవీలో చూసినాం, చాలా కాలేజీలో జరిగినాయి, టీవీలలో చూసినాం. ఏం యాక్షన్ తీసుకుంటారో దాని వెనక మేమైతే వాళ్ళు పేరెంట్స్ ఉన్నా లేకపోయినా మేమైతే విడిచిపెట్టాం. ఆ పిల్లగాడు మేనత్తల మటుకి మేము సచ్చినా విడిచిపెట్టాం. మా పిల్లగాడు పోయింది. మాకేం ఇన్ఫ్లుయెన్స్ లేదన్నట్టు కాదు. ఇప్పుడు ఈ క్రిటికల్ కండిషన్ లో మాకు టైం లేదు ఏం చేయాలన్నది. అదే అంటే పేరెంట్స్ ని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఇట్లాంటి క్రిటికల్ కండిషన్స్ లల్లో సంతకాలు పెట్టించేసుకొని ఇవన్నీ చేసి ఏమి చూపించలేదు. అక్కడ ఎక్కడైతే రాస్తూ ఇట్లా పడిపోయిందో అదొకటి చూపించలేదు. కింది నుంచి ఎన్నిసార్లు దింపింది, ఎన్నిసార్లు చేసి చూపించాను. ఎవరో పిల్లల్ని నేను పట్టి అడగడం మూలంగా పిల్లలు మీరు నిన్న అక్కడికి వెళ్ళిర్రా? అక్కడికి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము, కాలేజ్ దగ్గరికి వెళ్ళాము. ఆ పిల్లలు ఇంటికి వచ్చిన పిల్లల్ని నేను అడిగాము ఏ ఫ్లోర్ నుంచి ఎట్లా తీసుకెళ్ళి ఏం సంగతి అని. అప్పటికి కూడా గేట్ వరకు పోయినాక అన్నాడంటే డాడీ వదిలే మళ్ళీ పైనకి పోల్సి వస్తుంది, నేను వచ్చేస్తా డాడీ అంటే. మా బాబు అంటే ఇంత దూరం వచ్చినాం కదరా పోరా అంటే అక్కడ మేడం చూసి రా 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 అని ఎవరో ఏమో టీచర్ ఆమె రామని ప్రిన్సిపాల్ పిలిచిందంటే పోయిందంట కదా. అది ఎముళ్ళలాగా పిలిచినట్టే ఎముళ్ళలాగానే వెళ్తుంది. ఇది మాత్రం మీరు గట్టి సపోర్ట్ చేయాలి సార్. మీకు మేము ఇంకా వేరే పిల్లలకి అయితే కాకుండా మేము కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్లీ. ఓకేనా సార్, థ్యాంక్ యూ. నమస్తే. స్టూడెంట్ చనిపోయారు కదా, తెలుసు మేడం, నేను హైకోర్టే కదా. యా కాలేజ్ వల్ల నెగ్లిజెన్స్ వల్ల అయిందని అంటున్నారు కదా. నేను హాలిడే కదా. అవును, బాక్సింగ్ డే హాలిడే. మనకు హైకోర్టే క్లోజ్ ఉంది నిన్న. అవును, కొంచెం హార్ట్ ప్రాబ్లం ఏంటంటే పైకి కిందికి పోయిన మూలన కొంచెం అది ఎక్కువైపోయి ఇది. మీకు సీసీటీవీ ఫుటేజెస్ ఏమైనా చూపించారా క్లియర్? నిన్న పోలీసు చూపించింది, ఓన్లీ క్లాస్ రూమ్ నుంచి కిందికి తీసుకుపోయే చూపించింది. కానీ అంత ముందు జరిగింది మనం చూడాలి. ఎడ్యుకేషన్ జీపీ సుజాత మేడం వచ్చింది హైకోర్టు నుంచి, తెలుసు కదా. వచ్చినప్పుడు ఇక నిన్న మాట్లాడింది, వచ్చి చెప్పింది, పోలీసులకు కూడా చెప్పింది ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఉంటే నేను చూస్తాను, కానీ కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉంది. ఓన్లీ 2 రీజన్స్ ఉంది. ఒకటి ఏంటంటే హాలిడే రోజు ఒకటి ఈయనకి స్టెప్స్ ఎక్కించి తీసుకెళ్తాం. మేము ఆల్రెడీ ఒక లెటర్ ఇచ్చినాం ఇంతకుముందు, హెల్త్ ప్రాబ్లం ఉంది, ఓన్లీ లిఫ్ట్ యూజ్ చేయాలని ఇచ్చాము. ఇస్తే కొన్ని రోజులు ఇచ్చాము. మీ బ్రదర్ వాళ్ళ సన్ పెద్ద మీరు ఎన్నో వీడియోలు చేస్తున్నారు. లాస్ట్ టైం మీరు ఎలక్షన్ గురించి ఉన్నప్పుడు వచ్చి నన్ను మీ ఫ్రెండ్ ఇంక్వైరీ ఉంటారు కదా, ఆయన కల్పించినాడు. ఇక రేపు ఒకటి లెటర్ నోటీస్ ఇస్తాం కాలేజ్కి, నేనే ఇస్తాను. ఇచ్చేసి దాంట్లో డిస్క్రైబ్ చేస్తాను. ఫర్దర్ ఏమిటో చూస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇస్తాను జీపీకి. ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి మనము ఎట్లా పోవాలి ఏంటి అంటే, ఇప్పుడు మా ఇన్సిడెంట్ ఒక్కటే మాకు ఇది కాదు, ఫ్యూచర్లో చాలా ఇన్సిడెంట్స్ జరగచ్చు. వీళ్ళ అట్రాసిటీస్ మీద ఆల్రెడీ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో ఇట్లా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన డేట్స్లో హాలిడేస్ ఇవ్వకుండా కాలేజెస్ రన్ చేయడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. లాస్ట్ వెకేషన్ బెంచ్ ముందు మూవ్ చేస్తుండే. మెయిన్ ఏంటంటే నారాయణ చైతన్యలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. పిల్లలకి డిప్రెషన్ అవుతాము, ఓవర్లోడ్. ఏ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ సిలబసే చెప్పాలి. అవును, సపరేట్ జీనో ఏదో తర్వాత సంగతి. ఫస్ట్ ఆ బేసిక్ 8 hours స్లీప్ ఉంటలేదు పిల్లలు. మెయిన్గా ఒక ప్లే లేదు. ప్రతి ఒక్కటి ఒక బిల్డింగ్ లో కట్టినారు, గ్రౌండ్స్ లేకుండా. ఇవన్నిటినీ చేయాలంటే చాలా పోరాటం చేస్తా కానీ కాదు. సో మా సపోర్ట్ అయితే 100% మీకు ఉంటుంది సార్. లైక్ వీ ఆల్సో నీడ్ యువర్ సపోర్ట్ ఆల్సో, ఎందుకంటే వీ వాంట్ టు ఎరాడికేట్ దీస్ స్టూడెంట్ డెత్స్ ఇన్ ద స్టేట్. నేను ఇంకా రోడ్ మీద ట్రాఫిక్ ఉంటే కూడా కంప్లైంట్లు ఇస్తూనే పోతుంటాం. ఇక్కడ ఈవెన్ చిన్న యాక్సిడెంట్ అయినా ఒక్క సెకండ్ అంబులెన్స్ లేట్ అయినా కూడా ప్రాబ్లం అని. నిన్న అది కూడా ఒకటి అయింది అని చెప్పేసి విన్నాం అనమాట. అంటే మాకు ఆ టైం లాగ్ ఇంకా తెలియలేదు, ఎందుకంటే మేము అందరం షాక్లో ఉన్నాం కదా. ఇంకా అంత ఇన్వెస్టిగేషన్ లోపలికి పోలేదు. అంటే పైన ఉన్నది ఫుటేజ్ అయితే వాళ్ళు మనకు షేర్ చేయలేదు, ఇంకా చేయలేదు. అదంతా జరిగిన తర్వాత చేశారు తప్ప ముందున్నది షేర్ చేయలేదు. నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను, ఇచ్చి మీకు కూడా కాల్ చేస్తాను, ఫైట్ చేస్తాం. మనం హైకోర్టులోనే ఉంటాం కాబట్టి ఏమన్నా కూడా చేసుకోవచ్చు. మా సపోర్ట్ అయితే 100% మీకు ఉంటుంది.